సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మేము సమకూర్చుని ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువా, కర్ణాటక రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ రాష్ట్రంలో ఉన్న నీ ప్రజలని బలపరచు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. అక్కడ ఆటం కలిగించిన పరిస్థితుల నుంచి విడిపించు. నరకానికి దేవా వెళ్ళిపోతున్న వారిలో ఈ ఏర్పాట్లు ఉన్న వారిని కూడా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. దేవా, నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 440 పాట పాడదాం. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన కోనాత నింపును, అందాయన తన కోనాత నింపును. శిరస్సు నుండి నలువేలు వాడేను, శిరస్సు నుండి నలువేలు వాడేను. శరీరమునందు ప్రకటింపబాడును, శరీరమునందు ప్రకటింపబాడును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన కోనాత నింపును, అందాయన తన కోనాత నింపును. యూదులని ఎల్లే నీయులని లేదు, యూదులని ఎల్లే నీయులని లేదు. దాసుల నీయో సోత నీయు లేదు, దాసుల నీయో సోత నీయు లేదు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన కోనాత నింపును, అందాయన తన కోనాత నింపును. కరములు కాళ్ళతో కలహించలేవు, కరములు కాళ్ళతో కలహించలేవు. కలాయకనే కార్యమున చేయలేవు, కలాయకనే కార్యమును చేయలేవు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన కోనాత నింపును, అందాయన తన కోనాత నింపును. శిరసాధీనములో సర్వాంగములుండిన, శిరసాధీనములో సర్వాంగములుండిన. సేవలో ప్రభు పారి కోనాతయుండును, సేవలో ప్రభు పారి కోనాతయుండును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన కోనాత నింపును, అందాయన తన కోనాత నింపును. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థనలోనికి వెళదాం. ఇరవై 1వ వచనం నుంచి, ఏలననగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములను చదువుట వలన మునిపటి తరమ నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబా అను మారుపేరు గల యోధాను
శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదుకాములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం. చాలామంది దేవుని వాక్యం వింటున్నారు, చాలా వందనాలు. కొంతమంది వింటున్నారు కానీ పూర్తిగా వినట్లేదు, మధ్యలో ఆపివేస్తున్నారు. దయచేసి పూర్తిగా దేవుని వర్తమానాన్ని విన్నట్లుగైతే అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము నిన్న దినాన్ని 21 వచనం వరకు విన్నాం. మరలా 21 వచనాన్ని స్టార్ట్ చేద్దాం. అపోస్తుల కార్యం 15:21. ఏలననగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పెను. కనుక ప్రతి పట్టణంలో దేవుని సంఘములో కనుక అనుదినము దేవుని వాక్యం చదివేవారు ఉన్నారు, లేఖనాలు పరిశోధించేవారు ఉన్నారు, దేవుని యొక్క వర్తమానము వినేవారు ఉన్నారు అనే విషయాన్ని కనుక పౌలు బర్నబాలు ఇక్కడ ఈ లేఖనాలను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కనుక దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నారు అని ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పారు. కనుక ఆ దినమే కాదు, ఈ దినం వరకు కూడా దేవుని వాక్యాన్ని వినేవారు, చదివేవారు ఉన్నారు. కానీ చాలామంది జీవితాల్లో దాన్ని అనుసరించి గైకొని వారుగా చాలా కొదువుగా మనకు కనిపిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుని వాక్యము చదువుట, వినుట, సమాజ మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో లేఖనాన్ని పరిశోధించట, సేవకుడు చెప్పినప్పుడు రాసుకునుట, దేవుని వాక్యాన్ని ధ్యానించట మంచిది. కనుక ఈ విషయాన్ని కనుక ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం చదువుతున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించడం అనేది చాలా ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో గతసారి మీకు జ్ఞాపకం చేశాను. 2వ వచనంలో అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సాబా అను మారుపేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచును. కనుక ఇక్కడ అపోస్తులు బర్సాబా అనబడిన యోధాను, మారుపేరు గల యోధాను శీలను ఏర్పరిచి వారితో పాటు పౌలు శీలను కూడా అపోస్తులు, పెద్దలు, సంఘము అంతా కలిసి ఒక ఉత్తరాన్ని రాసి వారి చేత అంతియొక్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలు ఉన్నారు. వారైతే యెరూషలేము నుండే కొంతమంది వెళ్ళి దుర్బోధ చేసి మనము కనుక కొత్తగా రక్షించబడిన వారిని కష్టపెట్టకూడదు, విగ్రహారాధన చేయొచ్చు, విగ్రహానికి అర్పించి తినొచ్చు, గొంతు కోచింది తినొచ్చు, జాగ్రత్తము చేయొచ్చు అని కొంతమంది దుష్ప్రసారం చేశారు. అది ప్రజల్లో నాటుకుపోయింది. ఇప్పుడు దాన్ని తీసివేయడాలంటే కనుక ఇప్పుడు అపోస్తులు ఏం చేసిన ఉత్తరం రాసి ఈ యొక్క పౌలు బర్నబాకుతో పాటుగా యోధాను శీల అనే దేవుని సేవకులు ఇద్దరిని కూడా యెరూషలేము నుండి అంతియొక్క ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గరికి వీరిని ఒక ఉత్తరం రాసి పంపిస్తూ ఉన్నారు. చూడండి 23 వచనం. వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియొక్కలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా
మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యోదాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మాకు తెలియజేసిరి. అపోస్తులు, పెద్దలు, సంఘము అంతా కలిసి పౌలు బర్నబాతో పాటుగా యోదాను శీలను అనే వ్యక్తిని సేవకుల్ని పంపిస్తూ, ఇదో కొంతమంది ఈ ఉత్తరం రాసి పంపిస్తున్నాము. ఇది ఎవరెవరికంటే అంతియోకులో ఉన్నవారు, సిరియాలో ఉన్నవారు, కిలికీలో ఉన్నవారు అందరికీ శుభము. మీకు అందరికీ ఈ లేఖనాలు పంపిస్తున్న అన్యజనులైన మీకు ఈ లేఖనాలను పంపిస్తున్న కొత్తగా నమ్ముకున్న వారి కొరకు. కొందరు మా యొద్ద నుండే మీ మధ్యకు వచ్చి వారి బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు, మీ మనసులు చెరిపారని మేము విన్నాం. కనుకనే మేము అపోస్తులుగా, పెద్దలుగా, సంఘముగా కనుక ఈ నలుగురు దేవుని సేవకుల చేత ఈ ఉత్తరాన్ని మేము మీకు పంపిస్తున్నాం. మేమే చూడండి ఇక్కడ అంటున్నాడు, గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియ సహోదరులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకు అందరికీ ఏకాభిప్రాయం కలిగింది అని చెప్తూ ఉన్నారు అపోస్తులు. మా యొద్ద నుండి కొంతమంది వచ్చి మిమ్మల్ని ఏం చేశారంటే కొందరు కలవరపరిచారు, కొంతమంది వారి బోధ చేత అనేక మనసులను చెరుపుతూ వచ్చారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ ప్రారంభ దినాల్లో ఇంకెవరు ఎక్కడి నుంచి వచ్చి సంఘాల్లో దేవుని వాక్యం చెప్పలేదు. అపోస్తులుగా ఉన్నవారే కొంతమంది అపోస్తులు అధికారం ఇవ్వకుండానే, అపోస్తులు ఉత్తరం ఇవ్వకుండానే, అపోస్తులు పంపించబడకుండానే వారు వెళ్ళి ఆ యొక్క సిరియా, కిలికియా ఆ ప్రాంతాలలో కనుక అన్యజనులకి తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు ఉద్దేశాలని బోధిస్తూ వచ్చారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అనేక మంది మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక లేఖనము రాయబడ్డాది. ఎఫెసీ సంఘానికి యోహాను రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యం ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకియ తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. కనుక అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు. ఇదే విషయాన్ని మరలా మనం గమనిస్తే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం కూడా పౌలు అక్కడ ఉన్న సంఘానికి మాట చెప్తూ వచ్చాడు. 20 ఇక్కడ చూసినట్లుగా ఏం చెప్పాడంటే చూడండి, 20వ అధ్యాయంలో పౌలు 30వ వచనం. కావున నేను 3 సంవత్సరంలో రాత్రింబగలు కన్నీళ్లు విడిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితని మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవరు వెండినైనను బంగారమైనను వస్త్రములైన ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందని కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరి ఉన్నారు. హెబ్రోన్ నుంచి ఏ సేవకునైనా పంపించినట్లయితే, హైదరాబాద్ ఉన్న హెబ్రోన్ నుంచి ఒక సేవకుని ఎక్కడికైనా పరిచర్య పంపించినట్లయితే స్థానికంగా ఉన్న దైవ సేవకులు, అక్కడున్న అపోస్తులు, దైవ సేవకులు, పెద్దలు, సంఘం అంతా కలిసి సంఘంలో వారి కొరకు ఉపవాసం ఉంటారు, ప్రార్థిస్తారు. వారిని పరిచర్య కొరకే కొన్నాళ్ళు పరిచర్యలో కొన్ని సంవత్సరాలు వారిని ఉంచుతారు, పలు స్థలాలు పంపిస్తారు. తర్వాత వారిని ఎక్కడికైనా పంపాలంటే వారిని చేతి నుంచి సంఘము, సేవకులు, అపోస్తులు వారు పరిచర్యగా పంపిస్తారు. అలాగా అపోస్తులు, సంఘము పంపించకుండా చాలామంది ఇక్కడ యెరూషలేము నుంచి వెళ్ళి వారు సిరియా, కిలికియా ఆ ప్రాంతాల్లో అనేకుల్ని తప్పుడు బోధలు చేసి చూడు ఇక్కడ అంటే కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము ఏ అధికారం ఇచ్చి ఉండలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని సేవకుడా, కనుక అపోస్తులని చెప్పుకొని హెబ్రోన్ అని చెప్పుకొని హెబ్రోన్ ద్వారా కానీ లేదా స్థానిక సంఘం నుంచి కానీ వారు రక్షించబడకుండా, వారు సేవ పిలువబడకుండా, వారికి బోధలు వచ్చి వారి సంఘంలో కొంతకాలం కొంతమంది వాడుకొని
వారు దేవుని వాక్యాన్ని వ్యతిరేకమున్న మనుషులై ఉండి సంఘానికి, సేవకునికి, అక్కడున్న దైవ పద్ధతులకి, సంఘ క్రమానికి వ్యతిరేకమున్న వారు ఆ రోజుల్లో కాదు, హెబ్రోన్ నుంచే కాదు, నేటి దినాన్ని హెబ్రోన్ ద్వారా ప్రపంచ దేశాల్లో విస్తరించబడిన అనేక స్థలాల నుంచి కూడా ఒక దినాన్ని కొన్ని సంఘాల్లో మందిరాలు మూయబడ్డం, మందిరాలు తాళం వేయడం, పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళడము, ఆ మందిరంలో ఆరాధన మొదటి సెక్షన్, రెండో సెక్షన్, మూడో సెక్షన్ జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకప్పుడు హెబ్రోన్ అంటే బక్సింగార్ అంటే, ఆ సహవాసం అంటే ప్రజలు ఎంతో భయపడుతూ వచ్చేవారు. ఈ దినాల్లో ఇతర సంఘస్థులు, ఇతరేక సేవకుల కంటే హెబ్రోన్ అని చెప్పుకొని, కనుక దేవుని సేవకులని చెప్పుకొని, అపోస్తులని చెప్పుకుని వారే దేవుని సంఘంలోనికి వెళ్ళి వాళ్ళు లేనిపోని బోధలు చేసి కలవరపరిచి, వారు బోధ చేత మనుషుల్ని దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన బోధ చేసి వారు సంఘాలను నడిపించుకుంటూ స్థానిక సంఘములలో కొంతకాలం సేవ చేసి ఉండి ఆ సంఘాన్ని ముక్కలు చేసి పక్కనే సంఘాలు పెట్టేవారు కోకొలలుగా ఉన్నారు. కనుక రోమా 2:24 ప్రకారంగా మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. కనుక ఒక దగ్గర ఒక సంఘం ఉన్న తర్వాత ఆ సంఘాన్ని కనుక నువ్వు ముట్టకూడదు. నువ్వు కొత్త గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో సువార్త ప్రకటించి ఆ గ్రామంలో సంఘము కట్టాలి. కనుక ఒక సంఘాన్ని ముక్కలు చేసి సంఘము కడితే సంఘము కాదు. కనుక ఒక సంఘ విశ్వాసులని సంఘానికి నడుపుకొని వారు నడిపించిన ఎంతకాలం నడిపించినా నీకు బహుమానం రాదు. కనుక ఇక్కడ అపోస్తులు కనుక బర్నబాని, పౌలుని, యోధాని, శీలని ఏర్పరిచి ఒక ఉత్తరం రాసి వీరికి ఆసియా ప్రాంతంలో, అంతియోక ప్రాంతంలోనికి, కనుక కిలికియా ప్రాంతానికి, సిరియా ప్రాంతంలోనికి ఇదిగో మేము ఈ నలుగురిని పంపిస్తామని ఎందుకు అంత రీతిగా వారు ఉత్తరం రాసి పంపిస్తూ ఉన్నారంటే, ఆ రోజుల్లోనే తప్పుడు బోధకులు ఉన్నారు. ఆ రోజుల్లోనే అపోస్తులని చెప్పుకునే వారు దుర్బోధలు చేసేవారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసులారా, మీరు దేవుని వాక్యం విన్నట్లుగైతే, నువ్వు దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని జీవించినట్లుగైతే, దైవ క్రమానికి ఏ బండ నుంచి చెక్కబడ్డావో ఆ బండ నీళ్ళు నువ్వు తాగినట్లుగైతే, అట్టి వాక్యానుసరమైన జీవితాన్ని విశ్వాసగా నువ్వు జీవిస్తే నీ కొడుకు పెళ్ళికో, నీ కూతురు పెళ్ళికో, పెద్ద పిల్ల కార్యానికో, సాగు కార్యానికో ఏదో గొడవ పెట్టుకొని సంఘాన్ని ముక్కలు చేసి ఆ పక్క పాస్టర్ని పిలిపించి ఆ సంఘాన్ని అక్కడ 2 ముక్కలు చేసి నువ్వు నడిపించే సంఘము, నువ్వు నిజంగా దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగినట్లుగైతే నువ్వు ఆ రీతిగా చేయవు. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సేవకుడు నిజమైన సేవకుడైతే ద్వారము గుండా, యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి, నిజమైన కాపరి ద్వారము గుండా వెళ్తాడు. కొంతమంది దేవుని సేవకులని చెప్పుకొని నా యొక్క సంఘాల్లో కూడా కొంతమంది అడ్డుదారుల్లో దూరి సంఘాల్లో ముక్కలు చేసి సంఘాలని నాశనం చేస్తూ వచ్చారు. అట్టి వారు కూడా దేవుని ఉగ్రత అనేది, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఏవో లోపాలు పెట్టి, ఏవో నిందలేసి, ఏదో రకముగా నీ స్వార్థము కొరకు యోధా అమ్ముకున్నాడు. ప్రధాన యాజకులు యేసుప్రభువును కొన్నారు. కనుక ఆయన వెంబడించిన యూదులు ఈయన సిలువేయమని కేకలేస్తూ వచ్చారు. నేటి దినాన్ని కూడా అపోస్తలుడైన పౌలు అన్నిటిగా నేను పౌలు వాడును, నీ కేఫా వాడును, నీ క్రీస్తు వాడును, నేను అపోలో వాడిని చెప్పుకొని క్రీస్తు విభాగించబడ్డాడా? దేవుని సంఘాన్ని ముక్కలు చేయడము అది నీ సేవ? దేవుని ఆత్మను పట్టుకెళ్ళిపోవడం అది నీ సేవ? కనుక నువ్వు కర్ర గడ్డి కొయ్యకాలు కట్టే సంఘములో నీకు కానీ నీతో వచ్చిన విశ్వాసాలను చెప్పుకున్న వారి కానీ బహుమానం ఉంటుందా? మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అవమానపరచబడుతుంది. మేము ఈ నలుగురిని పౌలు, శీల, బర్నబాని పంపిస్తున్నాం. కనుక ముందుగా వచ్చిన వారికి మేము ఏ అధికారం ఇవ్వలేదు. ఇదిగో వీరు ఉత్తరం తీసుకొస్తున్నారు, ఆ ఉత్తరం మీరు ఆ సంఘంలో చదవండి, మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇదిగో యోధాని, శీలాన్ని పౌలు, బర్నబాతో పంపిస్తున్నామని వారు స్పష్టంగా చెప్పారు. కనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది. ఇటువంటి వారు మా దగ్గర నుంచే కొంతమంది వచ్చి అపోస్తులని చెప్పుకొని మిమ్మల్ని కలవరపరిచారు. కనుక మేము ఉత్తరం రాసి వీళ్ళని పంపిస్తున్నాము, పౌలు, బర్నబా అని వీళ్ళని కనుక మీరు చేర్చుకొని వాళ్ళు చెప్పిన మాట వినండి అని చెప్పి మా అందరికి కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నాము అని వీరి విషయంలో సాక్ష్యం ఇచ్చారు. ఈ స్థానిక సంఘము సేవకుడు, విశ్వాసుడు సాక్ష్యం ఇవ్వాలి. కనుక స్థానిక సంఘములో ఉన్న సేవకుడు
కనుక ఆ విశ్వాసుల గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. కనుక నీ గురించి నీ సాక్ష్యము ఎట్లా ఉంది, నీ వ్యక్తిగత జీవితము, నీ ఆత్మీయ జీవితము. కనుక నీది కాని విశ్వాసులు నీ సంఘంలో ఉన్నారా? కనుక నీది కాని విశ్వాసిని ఫోన్ ద్వారా లేదా ఆ ఫోన్పే ద్వారా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ డబ్బుని ఆశించి వాళ్ళని ఎక్కడో కలుసుకొని వారికి ఫోన్లో కూడా నిర్దినాన్ని దుర్బోధన చేసే దేవుని సేవకులని చెప్పుకునే వారు కోకొల్లలుగా ఉన్నారు. నీ కడుపు నింపుకోవచ్చు, నువ్వు వాళ్ళతో డబ్బు సంపాదించుకోవచ్చు, వాళ్ళు మెప్పులు పొందొచ్చు. మా పాస్టర్ గారు ఇటుండండి, మా సేవకుడు ఇటుండండి, వాళ్ళ స్థానిక సేవకు గురించి లేనిపోని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి లేనిపోని నువ్వు చెప్పి వాళ్ళ మనసులో చెరిపి వాళ్ళకి స్నేహితులుగా వాళ్ళే నీ విశ్వాసాలుగా నువ్వు చేసుకుంటూ ఉన్నావు. కనుక ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పుల్లో నువ్వు వాళ్ళ దగ్గర నడిపించుకున్న వారు కానీ వాళ్ళ కానుకలు ఆశించే నీవు కానీ దేవుని యొక్క తీర్పు అనేది ఒకరోజు 1 కొరింథీ 2 కొరింథీ పత్రిక 5:10 వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కనుక ఈ రీతిగా చూసినట్లయితే 28వ వచనంలో 27వ వచనం, కాగా యోధాను శీలను పంపియున్నాం, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జించును. ఈ అవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాపును తోచును. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఇదిగో మీరు నలుగురిని పంపిస్తున్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. ఉత్తరమే కాకుండా నోటి మాటలతో కూడా వీరు మీకు తెలియజేస్తారు. అయితే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీద మోపము. పరిశుద్ధాత్మకు మాపును ఒకటే. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ తెలియజేశాడు. కనుక వీటికి దూరముగా ఉంటే మీరు జాగ్రత్త పడుతుంది. అది మీకు క్షేమము. మీరు దూరముగా లేకపోతే, అటు దుర్బోధులకి దూరంగా లేకపోతే, అటు దొంగ విశ్వాసులకి దొంగ సేవకులకి మీరు దూరంగా లేకపోతే మీకు క్షేమం ఉండదు. దాని ద్వారా మీరు జాగ్రత్త పడకపోతే మీరే నష్టపోతారని అపోస్తులు, పెద్దలు, సంఘము ఈ నలుగురు పేర్లు రాసి ఆ ఉత్తరాన్ని పంపిస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దైవ క్రమము, ఇది పద్ధతి. దేవుని సేవకు స్థానిక సంఘం ద్వారా అభిషేకించి పంపించిన తర్వాత కనుక స్థానిక సేవకులే కొంతమంది ఆ సేవను పంపించిన సేవకుడినే సంఘాల ముక్కలు చేస్తున్నారు. పంపించిన ఆ సేవకుడి విశ్వాసాలని వాళ్ళ దగ్గర నడిపించుకుంటూ వారి దశంభాగాలు, వారి కానుకలు, వారి యొక్క ఫలాల కొరకు వాళ్ళు పెళ్లిళ్ళ సంబంధం చూడడం, వారి చేతిలో పెట్టుకోవడం, వారి చావులో, పెళ్లిళ్ళలో, కష్టములో వారి ఇంటికి వెళ్ళి వారిని విజిట్ చేయడము, వారి చేతుల్లో ఉంచుకోవడము, ఇవి సైతాను బుద్ధులు. సైతానుడు నేను సేవలో వాడుకుంటున్నాడు. కనుక నీ పరిచర్య యథార్థముగా ఉండాలి, నీ పరిచర్య క్రమముగా ఉండాలి. నీ పరిచర్య మనము గలతీ పత్రికలో మనం చూసినట్లయితే నువ్వు నిజమైన దేవుని సేవకుడు అయితే, నిజమైన దేవుని బిడ్డవైతే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. కనుక రాయబడిన లేఖనం, మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్న వారే విశ్వాసులు. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. కానీ ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే 30వ వచనంలో, అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొక్కు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.
మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచెను. గమనిస్తున్నారా? కనుక వీరు సెలవు అక్కడి నుంచి ఆ విషయం చెప్పిన తర్వాత వారు అంతటా వారితో సెలవు పుచ్చుకొని ఆ యొక్క అంతియొక, సిరియా, కిలికియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చారు. అక్కడున్న అన్యజనులుగా వచ్చి రక్షించబడిన వారు విగ్రహానికి అర్పించి తినకూడదు, గొంతు పిసికి దాన్ని తినకూడదు, కనుక జారత్వము చేయకూడదు, కనుక వాటి విగ్రహానికి అర్పించిన రక్తాన్ని మీరు తినకూడదని దుర్బోధ చేసి లేనిపోని వారిని కలవరపరిచి కనుక దేవునికి దూరం చేసే వారి విషయంలో అక్కడ సంఘము ఒక ఉత్తరాన్ని రాసి వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి మాకును పరిశుద్ధాత్మకును మాకు ఈ విషయము చూడండి, ఇక్కడ రాయబడిన మాట అంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును, వీటికి దూరముగా ఉండేటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమం కలుగునుగాక అని చెప్తూ వారు అక్కడికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని చదివి వారికి ఇచ్చినప్పుడు వారు ఆదరణ పొందారు. అక్కడ ఉన్న వారు సంతోషిస్తూ వచ్చారు. యోదాయ శీల ప్రవక్తయుండి పౌలుతోను శీలతో బర్నబాతోని అక్కడ కొంతకాలము వారు గడిపారు. అక్కడున్న పరిశుద్ధులతో 30 వచనం, వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొక్కలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యమును ప్రకటించు నుండిరి. అక్కడ కొంతమందికి ఆ ఉత్తరాన్ని చదివించి వారిని ఆదరించి వారిని సంతోషింపజేసి కొంతకాలము వారు పౌలు బర్నబాతో కూడా యోదాయు శీల ఉండి వారిని విశ్వాసమందు వారిని స్థిరపరిచి కొంతకాలం ఉండిన తర్వాత వారి యొద్ద నుంచి సెలవు తీసుకొని మేము తిరిగి యెరూషలేముకు వెళ్తామని చెప్పి శీలయు యోదాయు ఇద్దరు కలిసి వారు యెరూషలేముకు వెళ్ళారు. వారు యెరూషలేము వెళ్ళిన కొంతకాలం వరకు కూడా పౌలు బర్నబా వాళ్ళ మధ్య ఉండి అంతియొక్కలో దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని బోధించి వారికి ప్రకటించినప్పుడు అనేకులు ఇంకా దేవుని వాక్యాన్ని విని వారు తెలుసుకోగలిగారు. ఆ రీతిగా ఉన్న సమయంలో 36వ వచనం, పౌలు కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించడమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరి వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో చూతుము పాని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపోలును పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వాడిని వెంటబెట్టుకుని పోటు యుక్తము కాదని తలంచును. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఒకడు విడిచి వేరైపోయింది. బర్నబా మార్కుని వెంటబెట్టుకొని వాడి ఎక్కి కుప్రాకెళ్ళును. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరు చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరును. సంఘములను స్థిరపరచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఈ యొక్క అంతియొక్కలో పౌలు అంటున్నాడు, అయ్యా మనం ఏ పట్టణానికి వెళ్ళాము బర్నబా, ఆ పట్టణాల్లో మళ్ళా వెళ్ళి సహోదరులు ఎలాగున్నారో చూద్దాము రా అంటే బర్నబా అన్నాడు నేను రాను అని చెప్పి తన మేనల్డైన మార్కుని వెంట పెట్టుకొని తనకిష్టం వచ్చిన స్థలానికి వెళ్ళి పరిచర్యకి వెళ్ళిపోయాడు. పౌలైతే తమను వెంట పెట్టుకుని తమతో రాక వాడు రాను అని చెప్పిన వాడిని వెంట పెట్టుకుని పోటు యుక్తము కాదని పౌలు ఆలోచించి మార్కు అక్కడిక్కడ శీలని ఏర్పరచుకొని వారిద్దరి మధ్య తీవ్రమైన వాదము కలిగిందట. ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. ఇద్దరు అపోస్తుల ద్వారా యెరూషలేము నుంచి పంపబడ్డాం, అంతియొక్కు వచ్చాం, మనతో యోదా శీల వచ్చారు. వారు జరిగిన విషయాన్ని చెప్పినప్పుడు అక్కడున్న అన్యజనులు కొత్తగా వచ్చిన వారు తప్పుడు బోధ వ్యక్తి నుంచి రక్షించబడ్డారు. కనుక ఇప్పుడు మనము కూడా ఏ పట్టణాలు విడిచి వెళ్ళామో ఆ పట్టణంలో ఉన్న సహోదరులకి వెళ్ళి కలిసి వద్దాము, వారు ఎలాగున్నారో చూద్దామంటే పౌలు మార్కు బర్నబా తన యొక్క మేనడైన మార్కుని వెంటబెట్టుకొని పోవడానికి ఇష్టపడ్డాడు. అది కాక పౌలుతోను వాదం పెట్టుకున్నాడు, పౌలుతో వ్యతిరేకంగా కలిగించాడు. ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా కలిసి ఉన్నంత వరకు ఉండి మంచిగా అన్నదమ్ములుగా మంచిగా అపోస్తులుగా పరిశుద్ధులుగా దేవుని సేవకులుగా ఉండి నమ్మకస్తులుగా ఉండి అన్ని పరిస్థితులు బాగున్న పెద్ద సేవకులు ఏం చేస్తున్నారంటే
సేవకులు, చిన్న సేవకుల్ని, కొత్తగా వచ్చిన వాళ్ళని, ఆత్మీయంగా ఉండి కష్టాలు గుండా వెళ్ళిన వారిని బాధ పెడుతూ, వారిని ఇబ్బంది పెడుతూ, వారిని సంఘాలు విడిచి, వారి సంఘాలు ముక్కలు చేసి, వారి సంఘ విశ్వాసులు వాళ్ళ దగ్గర నడిపి, మేమే పంపించాం కనుక, మేమే అక్కడ పంపించాం కనుక మేమే ఆ సంఘాన్ని ముక్కలు చేస్తాము, మేమే అక్కడ ఆరాధన పెడతామని చెప్పి, ఆ రోజులు కాదు ఈ రోజుల్లో కూడా ఇటువంటి దుర్మార్గకరమైన సేవ చేసే సేవకులు తమ కడుపులు నింపుకోవడానికి ఎంతో దుర్మార్గంగా బతుకుతున్నారు, దేవుని సేవకులై ఉండి కూడా. కనుక పౌలు, బర్నబా వాళ్ళు వాదము కలిగింది. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బర్నబా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని తాను వెళ్ళిపోయిన మార్కుని వెంట పెట్టుకొని, పౌలు జీవితం మనం గమనించినట్లుగా అయితే 40 వచనం చూస్తే, పౌలు శీలని ఏర్పరచుకొని సహోదరుల చేత, అంటే సంఘము చేత, అపోస్తుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరుస్తూ సిరియా, కిలికియా దేశము ద్వారా సంచారము చేయొచ్చు. కనుక పౌలు దేవుని చిత్తాన్ని ఎరిగి శీలని ఏర్పరచుకున్నాడు, సహోదరులకి సహా ఈ అపోస్తులకి విషయం చెప్పాడు, ప్రభు కృపకు అప్పగించుకున్నాడు, సంఘములను స్థిరపరిచాడు, సిరియా, కిలికియా దేశము ద్వారా సంచారము చేయొచ్చు. కనుక తన పరిచర్య మనకు కనబడుతూ వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే బర్నబా పరిచర్య కనబడదు. కారణం ఏంటంటే బర్నబా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. బర్నబా తన మేలైన మార్కును వెంట పెట్టుకుని పోవడానికి ఇష్టపడ్డాడు తప్ప దైవ చిత్తాన్ని కనుగోలేదు, అపోస్తులకు చెప్పలేదు, సహోదరులకు చెప్పలేదు. కనుక అతను దేవుని చిత్తాన్ని కనుగోలేదు. ఇక్కడ చూసినట్టు పౌలు శీలని ఏర్పరచుకొని, కనుక సౌలు పౌలుగా మారి మరలా తను విడిచి వచ్చిన ఆ గతకాల జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిందలు, గత కాలంలో ఉన్న ఆ యెరూషలేములో ఉన్న కనుక పాత తనని ఎవరైతే సౌలుగా ఉన్న దినాల్లో కనుక నువ్వు వెళ్ళి వారిని ప్రధాన యాజకులు అతను వాడుకొని సంఘాలు పాడు చేయమని, కనుక చెరసాల్లో వేయమని, గర్భిణిని గర్భఫల్లో కోయమని యెహోవా దేవుడు అని చెప్పినప్పుడు అంత సౌలు అంటే పెద్దోడు, దుర్మార్గుడిగా జీవించాడు. పౌలుగా అతడు మారిన తర్వాత ఇక్కడ బర్నబాతో వారిద్దరి మధ్య తీవ్రమైన వాదము కలిగినందున ఒకరిని ఒకడు విడిచి వేరే అయిపోయారు. కనుక ఇక్కడ పౌలేమో బర్నబాకి నష్టపరచలేదు, బర్నబామేమో పౌలుకి నష్టపరచలేదు, కానీ వారు వేరుగా ఉన్నారు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, వేరైతే వేరు ఉండొచ్చు, వేరుగా ఉంటే వేరుగా ఉండొచ్చు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చు, నీ ఆలోచన కూడా నువ్వు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ దేవుని సంఘానికి ఎప్పుడు నష్టం చేయకూడదు, ఒక సంఘాన్ని ముక్కలు చేయకూడదు, ఒక సంఘ విశ్వాసులు నీ సంఘాన్ని నడిపించుకోకూడదు, ఒక సేవకుని ఎప్పుడు బాధ పెట్టి దేవుని పరిచర్య చేసినట్లుగా అయితే నీకు దాని ద్వారా ఫలాలు అనేవి ఉండవు. కనుక పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? ఏ మనుషునికి అప్పగించుకున్నది, కానీ సంఘాన్ని చెప్పాడు, సేవకులు చెప్పాడు, అక్కడున్న అంత్యకులు ఉన్న వారికి చెప్పి ప్రభు కృపకు అప్పగింపబడి అతని పరిచర్య స్థిరపరచుచు, అతను సంఘమును స్థిరపరచు, సిరియా, కిలికియా దేశముల ద్వారా వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి. ఇక్కడి నుంచి చూస్తే పౌలు పరిచర్య కనిపిస్తుంది, ఇక్కడి నుంచి చూస్తే బర్నబా పరిచర్య కనబడదు. నీ పరిచర్య కర్ర గడ్డి కొయ్యకాలుగా నువ్వు పరిచర్య చేసినట్లుగైతే కనుక అది కొంతకాలం జరుగుతుంది, అన్నీ బాగుంటాయి, అది నాశనం అయిపోద్ది, దాంతో నీకు దీవెన ఉండదు. ఒకరోజు ఆత్మ విషయంలో దేవునికి లెక్క అప్పగించే సమయము నీ జీవితంలో వస్తుంది. పౌలైతే సహోదరుల చేత, రెండోది ప్రభువు కృపకు అప్పగింపడిన వాడే, మూడోది శీలను ఏర్పరచుకున్నాడు, నాలుగోది సంఘమును స్థిరపరచు, సిరియా, కిలికియా ఆయా దేశాల ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు క్షేమాభివృద్ధిగా మేలుకరంగా ఉంటూ వచ్చాడు. నీకు చేతనైతే మేలుకరంగా మంచిగా పరిచర్య చేయి, నీకు చేత కాదు అంటే ఆ పరిచర్య ఇంకొకరికి అప్పగించి ఉద్యోగం ఏదో పని చూసుకో. నీ బోధ వచ్చని, దేవుని వాక్యం తెలుసని, నీ ఇష్టానుసరంగా దేవుని సంఘాన్ని ఎవడు పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తానని ప్రభువు స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు దేవుని వాక్యం ద్వారా. కనుక ఆ రీతిగా మన జీవితాలని పరీక్షించుకొని, కనుక ప్రభువా నేను బర్నబా వలె నా ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా ఉండాలి, పౌలు వలె ప్రభు కృపగా అప్పగింపడిన వాడే సహోదరులు అంత్యోకులను సంఘానికి తెలియజేసి అతని పరిచర్య
ఆశ్రయించబడ్డారు. తిరిగి పౌలు మరలా యెరూషలేముకి వెళ్తూ వచ్చిన తర్వాత ఆ అధ్యాయాలు మనం చూస్తే కనుక నీ జీవితంలో నువ్వు ఒక దినాన్ని నీకు ప్రతిఫలం కావాలంటే నీ కష్టానికి, అందుకే మొదటి కొరింథీ 15 అధ్యాయము 59 వచనంలో, సహోదరులారా ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథల వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తుడయుండుడి. ఇది పౌలు జీవితంలో జరిగింది. బర్నబా జీవితంలో కనుక తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. కనుక నీ ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, ఆ మాటలు వారి హృదయంలో నీరు కట్టి ఫలాభివృద్ధి కలుగు చేయమని. అయ్యా, నీ నామానికి అవమానకరంగా ఏ సేవకుడు ఏ విశ్వాసే బ్రతకకుండా సహాయం చేయి. ఇవో ప్రతి ఒక్క అపోస్తులని చెప్పుకున్న సేవకులు పరిశుద్ధులు నేను మహింపరిచేవారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.